అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నా నీడ వెళుతుందా, నా తోడు వీడిందా, ఇకపైన రాలేను అంటూ, నా గతమే కాలిందా, నా జతయే లేనందా, ఇకపైన ఒంటరి నువ్వంటూ. ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చే, ఈ దూరమే నన్ను వేధిస్తుంటే, అలలేని సంద్రాన్ని చూపిస్తావా, కలలే అమ్మ ఉషా నాన్ని ఊహిస్తావా. నా నీడ వెళుతుందా, నా తోడు వీడిందా, ఇకపైన రాలేను అంటూ, నా గతమే కాలిందా, నా జతయే లేనందా, ఇకపైన ఒంటరి నువ్వంటూ. ఏం జరిగిందండి? ఆకాశమంత సహనం ఉన్న భూదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. శాంతి, క్షమ మాత్రమే తెలిసిన ఆడదానికి పట్టలేనంత కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. ప్రేమించటం తప్ప ద్వేషించటం తెలియని అమ్మవారు శపిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. జరగరానిది జరిగిపోయింది. ఉష తాళిని తెంపి కిరణ్తో ఉన్న బంధాన్ని శాశ్వతంగా తెంపుకుంది. భార్య అనే నా స్థానాన్ని నాకు దూరం చేస్తున్నారు కాబట్టి 3 ముళ్ళ బంధాన్ని నేను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాను. నిన్నెలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదమ్మా. ఏ ఆడదానికి రాని కష్టం నీకొచ్చింది. ఏ భార్య ఎదుర్కొని పరీక్ష నువ్వు ఎదుర్కొన్నావు, ఏ భార్య ఇవ్వని తీర్పు నువ్విచ్చావు. బాధపడుకుషా. బాధపడాల్సింది ఉషా కాదు, కిరణ్. బంగారం లాంటి భార్యను దూరం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. శూర్పణఖ లాంటి పల్లవి మాయలో పడి సీతమ్మ వారి లాంటి ఉషను దూరం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. ఆ పల్లవి కోసం, పల్లవి కడుపులో ఉన్న బిడ్డ కోసం 12 కాపురాన్ని నాశనం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. తప్పు ఎవరిదైనా బాధ మాత్రం అందరిది కదా అన్నయ్య గారు. నేరం చేసింది ఎవరైనా బలైంది మాత్రం నా కూతురి జీవితమే. రేపటి నుంచి సమాజం తరణి భర్తను దూరం చేసుకున్న భార్యలాగే చూస్తుంది. ఒంటరి ఆడదాని అంటూ వెంటపడి వేధిస్తుంది. అలా ఎప్పటికీ జరగదు. భర్త నుంచి దూరమైన నా కూతురికి నేనున్నాను చూసుకోవడానికి. నా ఇంటికి తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను.
రామ్మ ఉషా. క్షమించండి నాన్న. నేను మీతో రాలేను. ఒక తండ్రిగా మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నా పెళ్లి జరిపించారు. మీ బాధ్యతని మీరు నిర్వర్తించారు. కారణాలేవైనా నేను నా భర్త విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పుట్టింటికి వచ్చి మీకు భారం కాలేను నాన్న. ఏంటి ఉషా నువ్వు మాట్లాడేది? నువ్వెప్పటికీ మా ప్రాణానివి కాని భారానివి కావే. అది మన ఇంటికి వెళదాం. లేదమ్మా, ఉషా ఎక్కడికి రాదు. తను ఇక్కడే ఉంటుంది, మా దగ్గరే ఉంటుంది. ఏ హక్కుతో ఉంటుంది అన్నయ్య గారు? కోడలుగానా? ఆ బంధం ఈ రోజుతో తెగిపోయింది కదా, మరి ఇంకే హక్కుతో ఉంటుంది? ఉషా బంధం తెంచుకుంది కిరణ్తోనే కాని ఈ ఇంటితో కాదు. ఉషా నాకు కోడలు మాత్రమే కాదమ్మా, కూతురు కూడా. నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ చేయించి పునర్జన్మనిచ్చిన నా తల్లి కూడా. ఏం చేసినా జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేరు అంటారు. అలాగే ఏం చేసినా కూడా నాకు పునర్జన్మనిచ్చిన ఈ తల్లి రుణం కూడా నేను తీర్చుకోలేను. అయినా రుణం తీర్చుకోవాలని కూడా నేను అనుకోవటం లేదు. ఆ రుణానుబంధంతోనైనా మళ్లీ జన్మంటూ ఉంటే ఈ తల్లి కడుపునే పుడతాను. అవునన్నయ్య గారు, మా ఉష ఎప్పుడూ మాతోనే ఉంటుంది. తనెప్పటికీ మా ఇంటి దీపమే. ఆ దీపాన్ని దూరం చేసుకుని చీకట్లో మేం బ్రతకలేం. మా అమ్మా నాన్నలు చెప్పినట్టు ఉష మా ఇంటి బిడ్డ. నాకు రేణు ఎంతో, ఉష కూడా అంతే. ఉష కంట కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత మా కుటుంబానిది. అవును, ఉష బాధ్యత మా అందరిది. ఉష బాధను చూసి మీరు పడుతున్న బాధ, ఉష కన్నీళ్లను చూసి మీ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను చూస్తుంటేనే ఉషని మీరెంతగా ప్రేమిస్తున్నారో అర్థం అవుతుంది.